మాజీ మంత్రి అనిల్ కుమార్ టీడీపీ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. సిఐడి తనని కూడా అరెస్టు చేస్తుందని నారాయణకు తెలుసని అన్నారు. విద్యార్థుల రక్తం పీల్చుకుంటున్న దుర్మార్గుడు నారాయణ అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. గంట కొట్టి నిరసన తెలియజేసిన టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిలో కూడా విచారణ లేదని అందరూ నవ్వుతూ నిరసన తెలియజేశారంటూ ఎద్దేవా చేశారు. ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇది బాధ అంటే, ఇది ఫీలింగ్ అంటే. 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసి బాధపడటం అంటే అది. శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోండి. అంతేగాని మీరు చేసింది ఎక్కడ బాధలే, సంతోషంతో శివతాండవం చేసినట్టుంది, సెలబ్రేషన్స్ చేసినట్టుంది, ఎంజాయ్ ఎత్తి ఆపలేసినందుకు. ఒక్కరేనా? ఇది నేను చెప్పింది కదబ్బా, మీరు ఆలోచించి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలా. మీరు దేనికి గంట కొట్టారు, దేనికి వేలేశారు? పద్మనాభం గారిని ఆ వయసులో హింస ఇచ్చింది మర్చిపోయినట్టున్నారు. ఆ వయసులో ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అడుగు బయటకు పెట్టనీయకుండా వాళ్ళ కుటుంబాన్ని, భార్యని, బిడ్డని అనరాని భాష, పాపం ఆయన చెప్పలేక ఆ వయసులో పెద్ద ఆయన అనరాని భాష మాట్లాడి అనరాని దూషణ చేసి సంఘటనలు మర్చిపోయినారా? అందుకే ఈరోజు రోడ్లెక్కి నవ్వుతూ వేళ్ళు వేసుకుంటూ సంబరాలు చేస్తున్నారు. కానీ బాబు గారు జైల్లో ఉన్నారని అన్నం కూడా ఒకే పూట తింటున్నట్టున్నాడు. పాపం ఫేస్లో కూడా బాగా పిక్కపోయి ఉన్నాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇది బాధ అంటే, ఇది ఫీలింగ్ అంటే. 2 సార్లు